నిజానికి పరికిణి ఓణీలతో పాటు చీరకట్టుతో పాటు పంజాబీ వరకు కూడా పర్వాలేదండి. అది భారతీయమైన వేషం. పైగా అందులో ఇంకా నన్ను అడిగితే కవరేజ్ ఎక్కువ పంజాబీ డ్రెస్. అమ్మాయిలు ఒక్కసారి ఆలోచించండి, మా అమ్మాయిలుగా భావించి చెబుతున్నా, తండ్రి అని లాంటి వాడు చెప్పాలి కాబట్టి. అందమైనటువంటి అవయవాలు పొందిగ్గా బిగువుగా కనపడుతుంటే కుర్రాడు ఎవడన్నా ఊరుకోగలడండి? అక్కడి నుంచి వాడు కూడా పడ్డాడు, వీడు ఏదో అన్నాడు, ఎందుకు చేయడు? అసలు మనం ఎందుకు ప్రదర్శించాలి? నా హక్కు అంటే ఏం చెబుతారో అది వాడి హక్కు. అన్యాయానికి హక్కు ఉంటుందా? మనమేమో శుభ్రంగా అవయవాలు విప్పుకుని ఇష్టం వచ్చినట్టు తిరుగుతూ, పైగా ఇక్కడ మంచి ఈ ఖాళీలు కనపడేలాగా ఇంకా కటింగులు చేయించుకుని ఇల్లాళ్ళండి, పెళ్ళైన వాళ్ళు వీళ్ళ దుంపదేగా, పెళ్ళైన వాళ్ళు 40 ఏళ్ల వాళ్ళు, ముందేమో పావు కటింగ్, వెనకాల అర కటింగ్. సమాజాన్ని మనం దృష్టిలో పెట్టుకుని మన పద్ధతి మనం మార్చుకోవద్దా? ఈ మాట ఎవరన్నా చెబితే నేరస్తులా? మీద పడి కరిచేయడం ఆడవాళ్ళు. నన్ను గర్వన చూస్తాను నేను. నిజంగా కుర్రాన్ని కూడా మీరు పరిశీలించండి, వాళ్ళు ఎవరన్నా చీర కట్టుకుని బొట్టు పెట్టుకుని ఒక పద్ధతిగా ఉన్న అమ్మాయిలను వాళ్ళు ఏమనరు. వీళ్ళు ఇష్టం వచ్చినట్టు ఎగేసుకుని దిగేసుకుని, పైగా ఇంకా విచిత్రం, నన్ను మన్నించండి, ఇక్కడ ఏవో రాసుకోవడం, ఇక్కడ కిస్మి అని లవ్ మీ అని ఇక అలాంటివి వేసుకుంటాను పని కట్టుకుని. వాడు ఊరుకుంటాడండి కిస్మి అన్నాక? మీరే చెబుతున్నారు కదా. అసలు ఆ టీషర్ట్లు ఏమిటి, వాటి మీద ఆ నినాదాలు ఏమిటి? ఏమైనా మన్మథులు జెండాలా ఇవి? ఈ దౌర్భాగ్యం తప్పితే తప్ప అనేక రకాలుగా జరుగుతున్నటువంటి మనం అశ్లీలాలు, అత్యాచారాలు, అఘోరాలు అవి తగ్గమండి. ఎన్ని వాదనలు చేయండి, అవి జరిగేది కాదు. మన వేషం మన వేషమే, భారతీయమైన వేషం, అందున తెలుగు వేషం, ఋషులు ఏర్పాటు చేసిన సంప్రదాయం అది. దాన్ని కాపాడుకోవాలి. ఇక్కడే ఒక్క అనుమానానికి నేను సమాధానం చెబుతాను. ఏమండి, పూర్వకాలం కూడా అత్యాచారాలు జరిగాయి కదా. ద్రౌపదిని గురించి సైంధవుడు ప్రయత్నం చేశాడు. అదే ద్రౌపది గురించి కీచకుడు నానాయాతన పెట్టాడు. వాడు పడ్డాడు, ఈవిని పెట్టాడు. ఏమి సీతాదేవి ఏ టీషర్ట్ వేసుకుందని రావణాసురుడు ఎత్తుకుపోయాడు. మరి ఇవన్నీ ఉన్నాయి కదా. నిజమే, ఎంతమంది ఉన్నారు గమనించండి. ఆ కాలంలో ఎంతమంది ఉన్నారు? ఇవాళ ఎన్ని వార్తలు వస్తున్నాయి? కేవలం వేషం పవిత్రంగా ఉన్నా కూడా వాడు బుద్ధి ఉండేవాడు ఉంటాడు, తక్కువ మంది ఉంటారు. వాళ్ళకి వేసే శిక్షలు పడే శిక్షలు పడతాయి, తప్పనిసరిగా ఉంటాయి. దానికోసం అందరూ ఉద్యమిస్తారు, ఏం పర్వాలేదు. ప్రభుత్వం సిద్ధం కొత్తగా చట్టాలు పెట్టారు. శుభ్రమైన టీషర్ట్ వేసేవాడు అన్నీ కనపడేలాగా, దాని మీద నినాదం. ఇంకా అవతల వాడు ఎలా అవుతాడు? 18 ఏళ్ల వాడు, 55 ఏళ్ల వాడు, మేమే ఆగలేము. పంతులు గారు, మేము ఒట్టకాయలు కట్ చేసేస్తే అవుతారు మీరు. నువ్వు ఎలా ఉండకూడదు అలా ఉండాలన్న తప్పు. వాళ్ళు వేసుకుంటే టీషర్ట్లు వేసుకుంటే నీకు 3 వస్తుందంటే అప్పుడు నువ్వు ముసలివానికి నీకు ఎందుకు 3 రావాలి? టీషర్ట్ చూస్తే తప్పు కదా. పరాయి వస్తుంది. ఇప్పుడు 65 ఏళ్ల గడికిపాటి గడికి 3 ఎందుకు వస్తుంది? ఎందుకు రావాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ తప్పు అది. నాకు ఇప్పుడు ఇన్ని మంది ఆడవాళ్ళని నేను చూశాను, నాకేమైనా వచ్చిందా 3? అన్న ఇక్కడ నేను మీకు చెప్తా కదా అని, ఒక విషయం చెప్తాను. ఏంటంటే పెద్దవాళ్ళు ఒక మాట అన్నారంటే దానికి ఎన్నో 100 అర్థాలు ఉంటాయి. ఆ 100 అర్థాలని మనం బ్యాక్ ఎండ్ తీసుకోవాలి. అందుకే మీరు అంటే పాజిటివ్ గా అర్థం చేసుకుంటే పాజిటివ్ గానే ఉంటది. అంటే నాకు ఎలా అనిపిస్తుందమ్మా, మిగిలిన వాళ్ళకి మీరు ఎలాంటి అవకాశం ఇవ్వద్దు అని ఆయన చెప్పుండొచ్చు కదా. అవును, అదే ఆయన అబ్బాయిలే హక్కు అనకూడదు కదా. ఆయన చెప్పాల్సింది ఏంటంటే అబ్బాయిలు వాళ్ళు ఎలా ఉన్నా పరాయి స్త్రీలో మనం తల్లిని చూడాలమ్మా అని చెప్పాలి, అంతే తప్ప 65 ఏళ్ళ ముసలి వాళ్ళ మేమే ఆగలేకపోతున్నాము, కుర్రోళ్ళు ఆగుతారా? అది వాళ్ళ హక్కు. రేపు మరి వీడియో ఇంట్రెస్టింగ్ గా ఉండాలి కదా. ఇప్పుడు ఒక కాన్వర్సేషన్ ఇంట్రెస్టింగ్ గా జరగాలంటే అలా అని కాదు, ఎంత ఇంట్రెస్టింగ్ గా ఉండాలంటే నీ పిల్లంకి నీ కూతురికి చెప్పుకో, పరాయిదానికి చెప్పడం. నువ్వెవనవి? నువ్వేం పాండిత్యం చేసావు? సహస్రావధానం ఎందుకు చేసావు? నీ హక్కు ఏది? మగవాడు హక్క రేపులు చెయ్యడు. మగవాడు హక్క ఏ రాజ్యాంగంలో రాసింది? రాజ్యాంగంలో స్త్రీకి మగవానికి సమాన హక్కులు రాజ్యాంగం కల్పిస్తే నీ సంస్కృతి నువ్వు ఎవనవి చెప్పడానికి? నువ్వెవనవి? ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకేం రాజ్యాంగంలో హక్కులు ఇచ్చారు కానీ వస్త్రధారణ గురించి ఏ హక్కు ఇవ్వలేదు. ఎవరికి నచ్చినట్టుగా వాళ్ళు ఉండొచ్చు అన్న. అసలు అందం అంటే స్త్రీకి ప్రతి బట్టలోనూ అయిపోయింది, ప్రాబ్లం సాల్వ్. రాజ్యాంగం ఎవరికి నచ్చినట్లు వాళ్ళు ఉండమన్నప్పుడు నువ్వెవరో చెప్పడానికి టీషర్ట్ వల్ల జీన్స్ ప్యాంట్ వల్ల ప్రమాదం కలుగుతుంది అనడానికి ఎవరికి నచ్చినట్లు వాళ్ళు అంటే నీకు కుక్కల్లా ఎందుకు బతుకుతావు? అయిపోయింది. థ్యాంక్ యూ, బాయ్, సూపర్. మనం తప్పు చేయలేదండి, మనం ఎవడో అన్నాడు, ఎందుకు పడాలి? వాడి పాపాన్ని వాడు పోతాడు, కుదరదు. మన పాపానే వాడు పోయేలా చేయాలి. ఎందుకంటాడు? అసహనం, అది అసహనం, అనవసరం. అది అనవలసిన మాట అనేయాలి. నన్ను అనలేదు. మనం తప్పు చేయాలి. మనం తప్పు చేసామనుకోండి, హాయిగా దండం పెట్టి ఒప్పేసుకో, నిజమే అన్న నువ్వు కాబట్టి చెప్పావు, లేకపోతే నా తప్పు నాకు తెలిసేది కదా, ఒప్పేసుకోవాలి. అక్కడ కూడా మొహమాట వద్దు. మనం చేయకుండానే వాడు అపార్థం చేసుకుంటే స్పష్టం చేయండి విషయాన్ని. నువ్వు అపార్థం చేసుకుంటున్నావు అబ్బాయి, నేను ఆ పద్ధతిలో నేను అనలేదు, ఆ పని నేను చేయలేదు అని చెప్పండి. అప్పటికే ఏదో అనడానికి బాబాయ్ నీ మాట ఏమిటి అని అనేయండి. ఓ మాట. ఎప్పుడు ప్రశాంతంగా ఉండాలి అంటే వాడన్నమాట మనమన్నమాట రెండూ మర్చిపోయి మనసులో నమశివాయ నమశివాయ నమశివాయ, అది ప్రశాంతత. ద్రౌపది దేవికి సీతాదేవికి క్షమాపణ చెప్పమంటున్నారు. అదే చేతితో గరికపాటి గారికి
డాక్టర్ శివాజీ గారికి, తర్వాత హిందూ సంఘాల వాళ్ళకి క్షమాపణలు అడగమంటున్నారు. వినాయకుడి సన్నిధిలోనే నేను క్షమాపణలు కోరుకుంటాను. సో ఇప్పుడు నేను తప్పు చేస్తే రాత్రికి వినాయకుడి సన్నిధిలోనే రక్తం కక్కుకొని చచ్చిపోతాను. కనుక నా తప్పు మీరు స్వీకరించకపోతే ఈ సంవత్సరం నుంచి నెక్స్ట్ సంవత్సరం వరకు అష్ట దరిద్రాలు మీకు అంటుకుంటాయి. ఛాలెంజా వినాయకుడి మీద ప్రమాణకం చేసి చెప్తున్నాను. నేను మీకు ఈ సంవత్సరం 26 అంతా నాలుగు మీద మచ్చలోనే అష్ట దరిద్రాలు పట్టుకొని సర్వనాశనం అయిపోతారు. హరికిపాటి గారికి టీషర్టును జీన్స్ ప్యాంట్ ఆడవాళ్ళు వేసుకుంటే నచ్చదని అంటున్నారు. నేను అబ్బాయిలు వేసుకుంటున్నారు కదండి అంటే అవన్నీ నాకు తెలియదు. ఆడవాళ్ళు పద్ధతిగా ఉండాలి, చీరలు కట్టుకోవాలన్నారు. ఓకే, అది ఆయన పెద్ద ఆయన కాబట్టి నేను ఆయన్ని తిట్టలేదు. కాకపోతే కొన్ని పదాలు వాడాను, దాన్ని వెనక్కి తీసుకుంటూ క్షమాపణలు కోరుకుంటున్నాను.